హలో వ్యూవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఏ విధమైన ఇతర పప్పులు ఏం చేర్చకుండా ఓన్లీ చాయ్ మినపప్పు అండి, ఉర్దు దాల్. ఇవి 4 గంటల పాటు నానబెట్టేసి ఉప్పుతో వాటర్తో గ్రైండ్ చేశానండి. ప్యాన్ మీద 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేశానండి. ఇక పిండిని మరి హార్డ్గా లేకుండా కొద్దిగా జారుడుగా తయారు చేసుకుని స్పూన్తో ఈ వేడెక్కిన ఆయిల్ మీద ఈ విధంగా యాడ్ చేస్తున్నానండి. వీటిని దిబ్బ రొట్టె అంటారు, మాష్కి రోటీ అంటారండి. బాగా మందంగా వేసుకుంటే చాలా బాగుంటాయండి. మా పిల్లలు పలచగా అంటారు. తొందరగా ఇవి ప్యాన్ మీద నుంచి అతుక్కుపోతాయి. అందువల్ల కొద్దిగా మందంగా వేస్తేనే మంచిది. చూస్తున్నారు కదా, ఏ విధంగా కొద్దిగా అంటుకుందండి, అయినా వచ్చేసింది. పలచగా వేయటం వల్ల ఇలా జరిగిందండి. అదే మందంగా ఉంటే చక్కగా గారెల టేస్ట్లో ఉంటుందండి. ఏ విధమైన ఇతర పప్పులు ఏం చేర్చలేదు కదండి, ఓన్లీ చాయ్ మినపగుండ్లో నానబెట్టేసి మిక్స్ చేసి ఉప్పుతో గ్రైండ్ చేసుకుని ఈ విధంగా పెనం మీద వేసుకున్నామండి. అదేనండి ప్యాన్ మీద. వీటిని మనం దేంతో అయినా యూజ్ చేయొచ్చండి. పికిల్స్ అయినా, మనం తయారు చేసుకున్న చట్నీ అయినా చాలా బాగుంటాయండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ప్లీజ్. వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. బై అండి. హలో వ్యూవర్స్, నమస్తే అండి. ఇప్పుడు మనం భెండి టమాటా హెల్తీ టేస్టీ కర్రీ తయారు చేయబోతున్నాం అండి. మా వీడియోని తిలకించండి వ్యూవర్స్. వెరీ సింపుల్ ప్రాసెస్తో తయారు చేస్తామండి మేము మా కర్రీస్ని. మా వ్యూవర్స్ కోసం ఈ విధంగా అన్నీ కలిపి వీడియో రూపంలో ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా ప్రజెంట్ చేస్తున్నానండి. టమాటా పీసెస్, పచ్చిమిర్చి, పెద్దిల్లిపాయి, అల్లం చిన్నులపాయల పేస్ట్, కోకో పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, సాల్ట్ అండి. ముందుగా ఆయిల్లో పెద్దిల్లిపాయ పీసెస్, పచ్చిమిర్చి, అల్లం చిన్నులపాయల పేస్టు ఫ్రై చేసుకున్నామండి. 1 నిమిషం తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ పీసెస్ని అందులో యాడ్ చేశానండి. ఈ విధంగా 1 నిమిషం తర్వాత నెక్స్ట్ కొద్దిగా ఉప్పు, పసుపు యాడ్ చేసుకుందామండి. హాఫ్ స్పూన్ ఉప్పు అండి. కొద్దిగా పసుపు అండి. బెండకాయ పీసెస్ 200 గ్రాములు ఉంటాయండి. అన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకుందామండి మీడియం ఫ్లేమ్ మీద. ఇక నెక్స్ట్ కోకో పౌడర్ అండి, హాఫ్ స్పూన్ కోకో పౌడర్ అండి. రెడ్ చిల్లీ పౌడర్ అండి, అది కూడా హాఫ్ స్పూన్ అండి. మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కదండి, అందువల్ల కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ తక్కువే యాడ్ చేస్తున్నానండి. ఓ 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనిద్దామండి. నెక్స్ట్ ఇక ఇందులో ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా పీసెస్ని యాడ్ చేసుకుందామండి. కొన్ని కొరియండర్ లీవ్స్ అండ్ టమాటా పీసెస్ అండి. అన్నీ ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి మీడియం ఫ్లేమ్ మీద. కొద్దిపాటి వాటర్ యాడ్ చేశానండి.
ఒక 4 టేబుల్ స్పూన్ వాటర్ అండి. వద్దనుకొని మనం ప్లేటు పెట్టేసి ఓ 2 నిమిషాల తర్వాత చూస్తే పొడి పొడిగా అవుతుందండి. మాకు కొంచెం జ్యూసీగా కావాలనిపించి ఈ విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేశానండి. ఇక అన్నీ మిక్స్ అయిపోయి కొద్దిగా జ్యూసీ లాగా మన కర్రీ రెడీ అవుతుందండి. చూస్తున్నారు కదా, మా ఈ మెథడ్తో మేము తయారు చేస్తామండి. ఎన్నో వెరైటీస్ చేస్తామండి. ఫ్రై చేస్తాము, ఏ విధంగా చేస్తాము, మళ్ళీ కావాలంటే వేరే వెజిటబుల్స్తో కూడా మిక్స్ చేసి తయారు చేస్తామండి. మా ఈ చిన్న వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి వ్యూవర్స్. బై అండి. హలో వ్యూవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇవి చిక్కుళ్ళు టమాటాతో కర్రీ తయారు చేసామండి. ప్రత్యేకత ఏంటంటే ఈ మా టెర్రస్ పైన కాసిన చిక్కుళ్ళండి. చాలా లేతగా ఉన్నాయండి. అన్నీ మిక్స్ చేసేసి ఉప్పు, పసుపు, కారం, ఆయిల్, వాటర్ అన్నీ మిక్స్ చేసేసి ఈ విధంగా చేసామండి. 2 నిమిషాల్లోనే మన ఈ కర్రీ రెడీ అయిపోయిందండి. మా వ్యూవర్స్ కోసం ఈ చిన్ని వీడియో ప్రజెంట్ చేయాలనిపించి చేస్తున్నానండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓన్లీ కిచెన్ వేస్ట్తో మేము టెర్రస్ మీద ఈ చిక్కుళ్ళ తీగల్ని గ్రో చేసామండి. చాలా బాగున్నాయండి, లేతగా. 2 నిమిషాల్లోనే రెడీ అయిపోయిందండి కర్రీ. బై అండి. హలో వ్యూవర్స్, నమస్తే అండి. చూస్తున్నారు కదండి, ఇది వాటర్ మిలాన్ అండి, పుచ్చకాయలో 2 వెరైటీస్ ఉంటాయి కదండి. ఈ వెరైటీ చూడండి, పెద్దగా కలర్ఫుల్గా ఏం లేదు, లోపల కొద్దిగా కలర్ ఉంది, పింక్ కలర్గా ఉంది ఎక్కువగా. టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి కట్ చేసి మా వాళ్ళు యూస్ చేస్తున్నారండి. కొద్దిగా స్వీట్ తక్కువగానే ఉంది అన్నారు. ఏమైనా సరే ఈ సమ్మర్లో వాటర్ మిలాన్ హెల్త్కి మంచిదే కదండి. చిన్న పీసెస్లా కట్ చేసుకుని యూస్ చేస్తున్నారండి. మీకోసం ఈ చిన్ని వీడియో ప్రజెంట్ చేస్తున్నాను వ్యూవర్స్. మా వీడియోని తప్పకుండా తిలకించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. చూస్తున్నారు కదండి, పైనంతా డార్క్ గ్రీన్గా ఉంటే లోపల చక్కగా కలర్ఫుల్గా రెడ్గా ఉంటుందండి. ఇది మాత్రం కొద్దిగా కలర్ తక్కువ ఉంది, స్వీట్ కూడా తక్కువగానే ఉంది. అయినా కూడా సమ్మర్లో వాటర్ మిలాన్ హెల్త్కి చాలా మంచిదండి. మా వాళ్ళు యూస్ చేస్తున్నారు పీసెస్లా కట్ చేసి. చూస్తున్నారు కదా, మా వీడియోస్ని తిలకిస్తూ ఉండండి వ్యూవర్స్. తప్పకుండా తిలకించండి ప్లీజ్. బై అండి.